నమస్కారం. న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా తడా మండలంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొండూరు గ్రామ పంచాయతీ నందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ సందీప్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం హాస్పిటల్ సీఈఓ నాగరయ్య చేతుల మీదుగా 150 మంది విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, ప్యాడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండూరు సర్పంచ్ వెంకటయ్య, శ్యామరెడ్డిలతో పాటు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ చెప్పాలి భవానీరా అక్క. థ్యాంక్స్ చెప్పి రావాలి సార్. తీసుకొని గమ్ముకొచ్చి థ్యాంక్ యూ సార్ అని చెప్పి రావాలి సార్. వాడుకో ఈనాటి 75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి కొండూరు గ్రామంలో ప్రముఖ పాఠశాలను ఇచ్చేసిన గ్రామ పెద్దలకు మరియు గ్రామస్తులకు, నాతోటి అకాడమీలను ఉపాధ్యాయుస్తున్న హెడ్ మాస్టర్ గారికి, అసిస్టెంట్కి మరియు వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు. బాలికలకు నా ఆశీస్సులు. ఈరోజు మనము ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏందో తెలుసా పిల్లలు? ఎందుకు ఇక్కడ ఇదేనా మనం ఎందుకు ఇక్కడ సమావేశమైనాం? ఏందిరా ఏంది అది చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా. గణతంత్ర దినోత్సవం అంటే ఏంది? రిపబ్లిక్ ఏంటి? తిరిగి పబ్లిక్, మళ్ళీ స్వతంత్రం పొందడం. అంటే 2 సార్లు స్వతంత్రం పొందాం. ఆగస్టు 15న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మళ్ళీ జనవరి 20న గణతంత్ర దినోత్సవం. 2 రిపబ్లిక్లే, 2 పబ్లిక్లే. కానీ అప్పుడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు పూర్తి స్వతంత్రం లేదు. మనకు పూర్తి స్వతంత్రం లేదు. ఏం చేశారు వాళ్ళు? భారతదేశంలో 2 మొక్కలు ఎక్కువ గొడవలు పెట్టేసిపోయారు. మనకంటూ ఒక స్వతంత్రం, ఒక రాజ్యాంగం ఎట్లా నడుచుకోవాలి, ఏదైనా ఏర్పాటు చేసుకోవాలని అంబేద్కర్ యొక్క సహకారంతో ఆయన యొక్క అధ్యక్షుడిగా నిలబడి మిగతా పెద్ద బాబు రాజేంద్ర ప్రసాద్ ఇంకా కొంతమంది పెద్దలంతా కమిటీగా ఏర్పాటు చేసి ఎట్లా నా రాజ్యం, ఎట్లయితే భారతదేశం నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి, రాష్ట్రాలు ఎన్ని ఉండాలి, అధ్యక్షుడు ఎవరు, తర్వాత ప్రధానమంత్రి ఎవరు ఉండాలి,